Good morning, my dear brothers and sisters in Christ. యేసుక్రీస్తు ప్రభువులో నాకు అత్యంత ప్రియులైన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని లేఖనంలో నుండి మీకు తెలియచేయాలని ఆశతో ఉన్నాను. దయచేసి మీ సమయం కొంత కేటాయించి మనకందరికీ ఉపయోగకరమైనది దేవుని సజీవ సత్యం. అందుకని అందరూ అన్ని స్థలాల్లో అన్ని వాక్యంలో ప్రతి వచనాన్ని చదువుతారనేది నేను నమ్మట్లేదు. ఎందుకంటే అందరూ బిజీ, అందరికీ పనులు. అయినా కూడా మనకి ఎన్ని పనులున్నా మన దేవుని యొక్క మాటలు వినవలసిన బాధ్యత మన పైన ఉన్నది. ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించి దానిలో ఉన్న దాగి ఉన్న సత్యాన్ని మనం తెలుసుకొని ఆ సత్యానికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకొని దేవుని వైపు తిరిగినట్లయితే మనకి ఎంతో మేలు కలుగుతుందని నేను ప్రియులైన మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, నాకు ఇక్కడ చాలా సవాళ్ళు ఉన్నప్పటికీ ఈ పరిశుద్ధమైన దేవుని మాటలు మీకు వినిపించాలనేటువంటి గొప్ప ఆశ, దేవుని గూర్చిన ఆసక్తి, ఆయన గృహమును గూర్చిన ఆసక్తి, ఆయన ప్రజలను గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. ఇది యథార్థం ప్రియులారా. అయితే ఈ రాత్రి వేళలో లేదంటే ఈ ఉదయకాల సమయంలో దినపు తొలి గంటల్లోనే ప్రియులైన మీ అందరితో నేను పంచుకోగోరిన విషయం ఏంటంటే, యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనంలో ఇంగ్లీష్లో ఇలా వ్రాయబడి ఉన్నది. అండ్ దేర్ ఫోర్ విల్ ద లార్డ్ వెయిట్ దట్ హీ మే బి గ్రేషియస్ unto you, and therefore will he be exalted, that he may have mercy upon you, for the Lord is a God of judgment. Blessed are all they that wait. Blessed are all they that wait for him. చూడండి, తెలుగులో కూడా చదువుతున్నాను. యెహోవా కాబట్టి యెహోవా మీకు కృప చూపవలెనని కనిపెట్టుచున్నాడు. కాబట్టి ఆయన మిమ్మను కరుణించవలనని మహోన్నతుడై ఉన్నాడు. మహోన్నతుడగునట్లు యెహోవా న్యాయము చేయు దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుచుండు వారందరూ ధన్యులు. మనకి దేవుడు న్యాయం తీర్చాలని, మన పక్షమున కార్యములు జరిగించాలని, మన పై ఉన్న కాడిని విరుగొట్టాలని, మనకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని దేవుని యొక్క చిత్తముగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, దేవునిని నమ్మినటువంటి మనము కొంతకాలం పాటు అది మనకు భరింపనశక్యమైనటువంటిదిగా, మనం ఏదో సహించలేమేమో, ఈ జీవితము కష్టతరమైనదేమో, ఇక నా వల్ల ఏమీ కాదు. చాలామంది లోక సంబంధులు నిరీక్షణ లేని వారై ప్రతి చిన్ని దానికి చాలా భూతార్థంలో సమస్యలను పరిష్కరించుకోలేక వాటిలో చూసుకుంటూ ఇక నాకు నిరీక్షణ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ హోప్ అని విద్యావంతులైన యువతీ యువకులు, అలాగే అనుభవజ్ఞులైన పెద్దలు, పిల్లలను కనిన తల్లిదండ్రులు వారు కొద్దిగా కూడా ఓపిక పట్టకుండా, దేవునిలో నిరీక్షణ ఉంచుకోకుండా వారు అమూల్యమైన తమ జీవితాలను మరి అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో శ్రమ అనేది వాస్తవానికి ఉన్నది, కానీ ఆ శ్రమలో నుండి మనం విడిపించటానికి, మనకు శక్తిని అనుగ్రహించటానికి, మన ఎడల తన కృపను చూపటానికి దేవుడు మన కొరకు వేచి ఉన్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఎవ్రీ డే. ఈ బిడ్డ నా మాటలు విని విశ్వసించాడా, నమ్ముతాడా లేదా, నా మాటలు యందు నమ్మిక పెట్టుకొని కొద్ది రోజులు నా కొరకు చూస్తాడా, నా వాగ్దానమును నమ్ముతాడా, నేను తెలియచేసిన సత్యాన్ని స్వీకరిస్తాడా అని దేవుడు మనందరి కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మన అంతరంగాన్ని ఎరిగిన వాడాయన. అందుకని దేవుని వాక్యం మనకు చెబుతున్నది ఏంటంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా, యోధా ప్రజలు తమ రక్షణ కొరకు యెహోవాపై ఆధారపడకుండా ఐగుప్తు సహాయాన్ని ఆశ్రయించిన ఆ సందర్భంలో దేవుని సందేశాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. వారు దేవునికి అవిధేయులై తిరుగుబాటు చేసినప్పటికీ కూడా మరి దేవుడు తన నిబంధన ప్రజలను విడిచిపెట్టలేదు. ఈ నిబంధన జనులు
వారు అబ్రహాము సంతానం. అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానమును దేవుడు ఎన్నటికి జ్ఞాపకం చేసుకుని నిబంధనకు బద్ధుడై ఉన్న దేవుడు, తన నిబంధన ఎన్నడూ మేరని వాడు, తన ప్రజల ఎడల కృపచూపువాడు, వారు నిర్మించబడిన రీతి ఎరిగినవాడు, తాను వారిని ఎరిగే ఉన్నాడు, కృపచూపుతూ ఉన్నాడు. అనాది కాలం నుండి మానవులపై ఉన్న కాడిని విరగొట్టడానికి, పాపపు ముళ్ళును విరిచివేయడానికి తన ప్రియకుమారుని లోకంలోనికి పంపించాడు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువును బట్టి తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఎంతో గొప్పది. మరి దేవుని యొక్క స్వభావము వారికి తన కృపను మరియు కరుణను చూపుటకు ఆయన ఎంతో సహనంతో కనిపెట్టుకుని ఉన్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు, యూదులు, అదే మన యూదా వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవుని సహాయం కొరకు వేచి ఉండకుండా, దేవునిపై విశ్వాసం పెట్టుకోకుండా ఐగుప్తీయుల యొక్క సహాయం కొరకు వారు వెళ్ళారు. మనలో చాలామంది దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనుష్య రీత్యా ఆలోచించి మన చేతనైనంత మేర ఏదో రీతిగా సాధించుకుందాము, మన సమస్యను పరిష్కరించుకుందాము అనుకుంటారు. కానీ దేవుని ప్రియ బిడ్డలారా, నేను ఒకటి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. నా పట్ల దేవుడు చూపిన కరుణ వాత్సల్యాలు మీ అందరి పట్ల, యావత్తు మానవాళి పట్ల ఆయన చూపువాడై ఉన్నాడు. అందుకని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న విషయం ఏంటంటే, మొట్టమొదటిది ఆయన సహనశీలుడు అని మీకు తెలియజేస్తున్నాను. యెహోవా మీకు కృప చూపవాలని కనిపెట్టుచూ ఉన్నాడు. అసలు ఎంత గొప్ప మాట! మనకు తన కృపను చూపాలని తాను కనిపెట్టి ఉన్నాడు. మనము ఆయనను మనస్కరించి, ఆయన యొక్క వాక్యమును విని, ఆయన పరిశుద్ధతను గుర్తించి, ఆయనే దేవుడని ఆయన ఎదుగు మనం రావాలని, వచ్చి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలని, మన వ్యక్తిగత స్వానుభవంలో ఆయన గొప్ప దేవుడనే విషయాన్ని మన యొక్క విశ్వాస్యతను బట్టి గాక తన ఉచిత కృపచేతనే మనకు కృప చూపువాడని, మనని రక్షించువాడని మరి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తాడు, దేవుడు వేచి ఉండుట ఆయన బలహీనతకు కానీ, ఆయన యొక్క నిర్లక్ష్యానికి కానీ అది సూచన కాదు. అది ఆయన దీర్ఘశాంతమునకును, కృపను మరియు కరుణకును నిదర్శనమైన ఒక అభ్యాసముగా, లక్షణముగా మనం చూడాలి. అంతేగాని దేవుడు మన కొరకు వేచి ఉంటామంటే ఏంటి? ఆయన మన పైన ఆధారపడుతున్నాడా? కాదు కదా. ఆయన మన యందు ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ, ఆయన వాత్సల్యము, ఆయన కరుణ మన ఎడల దీర్ఘశాంతం వహించడానికి దేవుణ్ణి నిరంతరము పురికొల్పుతూ ఉన్నది. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఆయన తీర్పు తీర్చుటకు మరి తొందరపడువాడు కాడు, కృపను ప్రదర్శించుటలో ఆనందించువాడుగా ఉన్నాడని లేఖనము తెలియచేస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క గొప్ప కృపను మీరు ఎప్పుడైనా ఆలోచించి తెలుసుకున్నారా? ఆయన యొక్క వాత్సల్యము, ఆయన గొప్పతనము, ఆయన మహిమ, ఆయన ప్రభావము ఎప్పుడైనా ఆలోచన చేశారా? మరి పాపులు పశ్చాత్తాపడుటకు ఆయన అవకాశము కలిగిస్తూ దేవుడు ఓర్పుతో వేచి ఉంటాడనే విషయాన్ని నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. రెండవదిగా, దేవుడు కృపను చూపుటలో ఆనందించేవాడు. దేవుని హృదయము తన ప్రజలను ఆశీర్వదించుటకును, క్షమించుటకును, అంతేకాకుండా పునరుద్ధరించుటకును, పడిపోయిన వారిని లేవనెత్తుటకును మరియు ఆదుకొనుట వైపే ఆయన మొగ్గు చూపుతూ ఉన్నాడు. అంతేకాని ఆయన యొద్దకు వినయముతో తిరిగి వచ్చు వారికి ఆయన మరి సమృద్ధిగా కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడని కూడా దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఈ దేవుని వాక్యాన్ని మనం గ్రహించుకోలేక, అందులో ఉన్న దేవుని వాత్సల్యమును గుర్తించలేక, సాతానుడు కలిగించిన చిక్కులలో, ముడులలో, వ్యక్తిగత జీవిత పోరాటంలో మనము అలసిపోతూ, ఈ లోకంలో శోధనకు గురవుతూ, నిజమైన వాత్సల్యపూర్ణుడైన సృష్టికర్త అయిన మన రక్షణ దుర్గమైన దేవుని మర్చిపోతూ ఉంటాం. అయితే మూడవదిగా నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్న విషయము, మరి
దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు. ఆయనలో అన్యాయము లేదు, ఆయనలో తప్పిదము లేదు. ఆయన పాపులను క్షమించువాడే తప్ప అన్యాయస్తులను ఆయన తీర్పు తీర్చడం అంటే ఎంతకీ వారు ఆయన వద్దకు రానప్పుడు ఇక ఆఖరు విషయం అది. అయినను కూడా ఆయన కృప చూపుటకే ఆసక్తి కలిగి ఉంటున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా న్యాయము చేయు దేవుడు అని నేను మీకు ప్రేమతో నా స్వానుభవంలో నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని మీకు కూడా తెలియచేస్తూ ఉన్నాను. యెహోవా ఆయన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు మరియు న్యాయవంతుడు. ఆయన పాపాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయడు. కానీ అయితే పశ్చాత్తాపంతో మరియు విశ్వాసంతో ఆయన యొద్దకు వచ్చి వారికి కృపచేత క్షమించువాడై ఉన్నాడు. శిలువపై ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తము, అది బలి అర్పణ ద్వారా దేవుడు న్యాయము మరియు కృప రెండు కూడా దేవుని యొక్క న్యాయము, ఆయన యొక్క కృప అనేవి మహిమపరచబడినవిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా యెహోవా కొరకు కనిపెట్టు వారికి ఆశీర్వాదము కలుగును అనే ఈ లేఖన సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన కొరకు కనిపెట్టుచుండు వారు అందరూ కూడా ధన్యులు అని ఇంతకు మునిపే మరి 30వ అధ్యాయం యెషయా 18వ వచనంలో చదివి వినిపించాను. ఆయన కొరకు కనిపెట్టుచూ ఉన్నామా? ఆయన వైపు చూస్తూ ఉన్నామా? ఆయన యందు విశ్వాసాన్ని పెంపొందించుకున్నామా? ఆయన కార్యాలు ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఆయన మునుపు మనకు చేసుకుంటూ వచ్చిన కృపలు, మనను క్షమించుకుంటూ వచ్చిన వాతావరణ పరిస్థితులు, మనం పడిపోయిన లేవనెత్తిన స్థితి, మనం ఇంకా మారుమనసు పొందకపోతే మారుమనసు పొందాలని మనకు అవకాశం ఇస్తున్న వైనము కొన్ని ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని కొరకు కనిపెట్టుట అంటే ఏంటో తెలుసా? ఆయన సమయాన్ని మనం విశ్వసించడం, ఆయన మనకిచ్చే సమయం. అంతేకాకుండా ఆయన వాక్యమునకు విధేయులై జీవించడం, అది కూడా కాకుండా ప్రార్థనలో స్థిరముగా ఉండడం, ఇంకా మానవ జ్ఞానము కంటే దేవుని జ్ఞానము పైనే ఆధారపడటం, అలాగే ఆయన చిత్తమును ఓర్పుతో కనిపెట్టి నిరీక్షించటం. దేవుని సమయం ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది. ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడంటే మన మేలు కొరకు సిద్ధపరచబడిన దైవిక కార్యములే మన కొరకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మనం త్వరపడకుండా, కంగారు పడకుండా ఓపికతో కనిపెట్టుకొని ఉండటం మంచిది. ఆయన ఎలాగైతే మన కొరకు కనిపెట్టుకుంటూ మన వైపు ఆయన చూస్తూ తన వైపు మనం చూడాలని, ఆయన వద్దకు రావాలని ఆయన ఎలా మన నుండి ఆశిస్తున్నారో మనం కూడా ఆ దేవుని యొక్క గొప్ప కృప స్వతంత్రించుకోవటానికి నిత్యము ఆశ కలిగి ఉండాలి. మరి ఇంకా చెప్పాలంటే ఈ విషయం చాలా నేను ఎక్కువగా వివరించగలను మరికొన్ని విషయాలు. ఏదైనా ప్రాథమికమైనటువంటి సందేశం అయితే అదే. కనుక యెషయా 30:18 ప్రకారము ఆయన కొరకు కనిపెట్టుచుండు వారు అందరూ కూడా ధన్యులు, అంటే దీవెన పొందిన వారు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక తప్పక ఆయన నిరీక్షణను ఎన్నడూ వదులుకోవద్దు, ఆయన నిరాశపడవద్దు. ఆయన కొరకు వేచి ఉండటం మేలు. ఊరకొండుడి నేనే దేవుడిని అని తెలుసుకున్నాడు అని చెప్తాము. మన కార్యములు ఆయనపై వేసి, మన భారం ఆయనపై మోపి, ఆయన వాగ్దానమును విశ్వసించి మన హృదయాంతరంగంలో ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన వైపు చూచుట ద్వారా రక్షణ పొందినట్లు సమస్యల పరిష్కారము, సంపూర్ణ స్వస్థతలు, మన శరీరానికి ఆరోగ్యము, అగ్ని వంటి శ్రమలన్నిటిలో నుండి విడుదల పొందడానికి దేవుడు తన మెండైన కృప మనకు అనుగ్రహించి తన కొరకు కనిపెట్టుకొని ఉండుటకు మనకు సహాయం చేయరుగా. అలాగ చేస్తారని నమ్ముతూ నేను అలాగే నిరీక్షణతో ఉన్న కొండంత సమస్యలు, అనేక అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చెప్పడానికి కానన్ని శ్రమానుభవాలను ఎదుర్కొంటూ వచ్చాను. అయినను ఇప్పుడు నా దేవుడు నా పక్షమున కార్యము చేస్తున్నాడని
గొప్ప నిరీక్షణతో నా హృదయాన్ని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నింపి ఆదరణ కలిగిస్తున్నాడు. మీరు కూడా ఇట్టి ఆదరణ పొందాలని కోరుకుంటూ, ఒక్క క్షణము మోషే నాయకత్వంలో అహరోను అలాగే మిరియాము దేవుని బిడ్డల యొక్క నాయకత్వంలో దేవునికి లోబడుతున్న బిడ్డలు, మరి ఇశ్రాయేలీయులు అందరూ కూడా తిరుగుబాటు చేసేవారై, దేవుని ఎల్లప్పుడూ శోధించేవారై, అవిశ్వాసములో జీవించేవారై ఉన్నప్పటికీ దేవుడు మహోన్నతమైన కార్యం చేయడానికి వెనుకాడలేదు. పైగా ముందు ఎర్ర సముద్రము, వెనక వైపు ఐగుప్తు యొక్క సైన్యం, ఫరో రథములు, గుర్రములు, వారి రౌతులు భయంకరమైన ఆగ్రహంతో క్రోధముతో వస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో దేవుడు తన బిడ్డలకు వారి మానసిక స్థితి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. వారు ఎలాంటి మానసికంగా ఉద్వేగానికి, భయానికి, భ్రాంతికి గురయ్యారో చూడండి. కానీ అద్భుతమైన కార్యం చేయు దేవుడు వెంటనే ఎర్ర సముద్రము పాయలు చేసినట్లుగా, తన ప్రజలను ఆరిన నేలను నడిపినట్లుగా, తమను వెంబడించున్న దురాత్మల సమూహములు, శత్రు సమూహములు వారిని సంహరించాలని వారి వద్ద ఐగుప్తుల నుండి తీసుకుని వచ్చిన సకల ద్రవ్యము, ఐశ్వర్యమును, నగలు, నాణ్యములు, వస్త్రములు, వాటన్నిటినీ తిరిగి వారి వద్ద కొలగొట్టుకొని వారిని కత్తివాతను హతం చేసి వెళ్ళాలని వచ్చారు. అయినా వారే ఎర్ర సముద్రం ఉంచివేయబడినారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన స్థితి అలాంటి ఇశ్రాయేలీయులు ఎలాగైతే మానసిక స్థితి కలిగి ఉండి ఉన్నారో అప్పుడు, అట్టి స్థితి ఈనాడు మనకు కూడా కలుగుతుంది. కానీ మన దేవుడు సార్వభౌముడై, సజీవుడై తన అద్భుతమైన కార్యం మన పక్షం చేస్తాడు. నాకు చేస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను. ఆయన మహిమ కార్యాలు నేను అనుభవిస్తూ ఉన్నాను. మీరు కూడా అట్టి కృపను పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, సాక్షులుగా జీవిద్దామని, ఓపికతో కనిపెట్టమని, నిరీక్షణతో నింపబడాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసి, ఈ సందేశం ద్వారా మీరు రక్షణ పొందాలని, ఆ రక్షణలో మీరు స్థిరంగా నిలిచి ఉండాలని, ఆత్మీయంగా బలపడాలని, మీ శరీర సంబంధమైన రోగ బాధల నుండి, ఇరుకు ఇబ్బందులు, సమస్యలు, శోధనలు అన్నిటి నుంచి విడుదల పొందాలని, శత్రువులు ఎదుట బలమైన జయోత్సాహంతో మీరు దేవుని మహిమపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. పరిశుద్ధమైన దేవా, ఈ మాటలు మీ బిడ్డల హృదయాంతరంగాల్లో ఫలింప చేయము. మేము వేచి ఉండుటకు నిరీక్షణ పెంపొందించు. కావాల్సిన శక్తిని, బలమును, కృపను, జ్ఞానం అనుగ్రహించి మహిమ పొందాం. ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయాంతరంలో అవి మేలుకరంగా మీరు భావించినట్లయితే, ఆత్మ పురికొల్పి నడిపించినట్లయితే, మీరు తక్షణమే ఈ చిన్న ప్రయత్నము మీరు దేవుని కృప చొప్పున నన్ను, నా ఫేస్బుక్ పేజ్ని మీరు ఫాలో అవుతుంటే మరికొన్ని ఆత్మ సంబంధమైన విషయాలతో అనుదినం మీ ఎదుగు రావడానికి నేను ప్రయత్నిస్తుంటాను. దేవుని చిత్తమైతేనే అన్ని చేయగలుగుతాను. మనమందరం అలాగున దేవుని కృపలో వర్ధిల్లుటకు దేవుని మెండైన కృప సదాకాలం మనకు తోడై ఉంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్.